రాఘవ్ అనే యువకుడు చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. ఆ పచ్చటి పంటలు, సన్నని మట్టి రోడ్లు, తరాలుగా చెప్పుకునే కథలతో జీవితం నడిచేది. చదువు కోసం రాఘవ్ నగరానికి వెళ్లాడు. కాని తన చదువు పూర్తయిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి కోసం తిరిగి తన గ్రామానికి వచ్చాడు. ఊహించని విధంగా గ్రామం కొంత మారిపోయింది. ఒక రాత్రి రాఘవ్ తన చిన్నతన స్నేహితురాలు మీనాతో ఇంకా ఇతర స్నేహితులతో కలిసి ఒక చిన్న మంట చుట్టూ కూర్చున్నాడు. అప్పుడు వాళ్ల మాటలు ఒక పాత మర్రి చెట్టు గురించి మళ్ళింది. ఆ చెట్టు గ్రామం చివలో ఉంది. మీనా కొంచెం భయంతో చెప్పింది, ఆ చెట్టుకి భూతం పట్టుకుంది అంటారు. రాత్రిపూట అక్కడకు వెళ్లినవాళ్లు తిరిగి రారు. ఆ మాటలకు నగరపు జీవితానికి అలవాటు పడిన రాఘవ్ నవ్వాడు. వదిలేయి మీనా, ఇవన్నీ పిల్లల్ని భయపెట్టడానికి చెప్పే గ్రామ కథలు. అక్కడ రాఘవ్ తప్ప మరెవ్వరూ నవ్వలేదు. మీనా ముఖం మరింత గంభీరంగా మారింది. ఇది సరదా కాదు.